హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు. ఈరోజు నేనైతే పికిల్స్ చూపించబోతున్నాను అండి. యాక్చువల్గా మేము పికిల్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. ఊర్లో మా అమ్మ ఆల్రెడీ అందరికీ అమ్ముతూ ఉంది. సరే కదా అని శాంపిల్ కానీ కొన్ని పికిల్స్ నేను కూడా తెచ్చుకున్నాను, హైదరాబాద్కి ఇద్దామనేసి. అందరికీ కొంతమంది కావాలని అడిగారు, వాళ్ళ కోసం అని తెచ్చాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తెచ్చాను అనమాట. పికిల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తున్నాను, చూడండి. చూసే ముందు మీరైతే ఒక లైక్ ఒక కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ముందైతే కాకరకాయ పచ్చడి పట్టుకుంటున్నామండి. దీనికోసం మెంతులు అయితే దూరగా వేయించుకోవాలి, అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ అలాగే కాకరకాయ ముక్కలను కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మరీ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవద్దు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్గా వాడిన ఆయిల్ కానీ వాడిన ఇంగ్రీడియంట్స్ కానీ కూడా అన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీవే వాడామండి. ఎందుకంటే పేరు ఒకసారి మనం అమ్ముతున్నాం అంటే దాని పేరు అలాగే నిలబడిపోవాలనేసి అన్నీ ఫస్ట్ క్వాలిటీవే వాడుతున్నాము. ఇవి సెకండ్ క్వాలిటీ నేను మెంతి అసలు ప్రిఫర్ చేయలేదు. ఆయిల్ కూడా శనగ నూనె వాడుతున్నాము. ఎందుకంటే ఏదైనా అమ్మేటప్పుడు మనము పేరు రావాలంటే అన్నీ మంచివే వాడాలి కదండి, అందుకనేసి అలా వాడుతున్నాం. ఇప్పుడు అమ్మేటప్పుడు ఎవరు చూడరు మనం ఏ ఆయిల్ యూస్ చేస్తున్నాం ఏంటి అని. ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ మేము మాత్రం ఆ బ్రాండ్ అలా ఉండిపోవాలి, మంచి పేరు రావాలి అనేసి అన్ని పికిల్స్లో కూడా మేము శనగ నూనె వాడుతున్నాము. ఇంకా దాంట్లోకి మేమైతే ఏ పచ్చళ్ళలో అయినా మీరు ప్రయారిటీగా తాలింపు వేసుకోవచ్చు. పికిల్స్ అనేవి అందరూ బాటిల్లో తీసుకొని మళ్ళీ తాలింపు వేసుకోవడానికి అవ్వదు కాబట్టి తాలింపు వేసిన తర్వాతే మేము ప్యాకింగ్ చేస్తున్నాం బాటిల్లోకి. ఇంకా తాలింపులోకి ఏమేమి వేసుకుంటారంటే పోపు, కొంతమంది పోపు దినుసులు అంటారు, కొంతమంది తాలింపు అంటారు కదా. ఏమేమి ఐటమ్స్ వేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం మనం. కరివేపాకు కూడా వేసాము. దీంట్లోకి కొంచెము మెంతులు, అలాగే బాగా దూరగా వేయించిన మెంతులు, వెల్లుల్లి. నేను క్వాంటిటీ ఎంత అనేది చెప్పదలుచుకోవట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను అనమాట ఏమేమి వేసాము అనేసి. అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చింతపండుని బాగా ఉడికించుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించుకోవాలి, బాగా ఉడకాలండి. ఉడికి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకొని బెల్లం కూడా వేసుకోవాలండి. చేదు అనేది పోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈసారి ఏంటంటే ఈ పిక్కల్లో కొంచెం బెల్లం ఎక్కువ పడింది, తెలుస్తుంది టేస్ట్లో. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఉప్పు వేసుకొని సరిపడా కారం వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీలో అన్నీ కూడా బాగా మిక్సీ పట్టుకోవద్దు ఎప్పుడు కూడా. మనం చింతపండు ఇవన్నీ కలిపేసి గ్రైండర్లో ఒక 10 నిమిషాలు తిప్పుకోవాలి. బాగా తిప్పినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అనేది మెత్తదనం అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మిక్సీలో పట్టింది గ్రైండర్లో వేసిన దానికి పికిల్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట, టేస్ట్ కూడా. ట్రై చేయండి, మీరే తెలుస్తుంది. బాగా మరిగించిన నూనె, బాగా అంటే బాగా కాదు, కొంచెం మరిగించిన నూనె తీసుకొని ఎంత క్వాంటిటీలో వేయాలో అంత క్వాంటిటీలో వేసుకోవాలి. కలిపేసుకొని మేమైతే పెట్టేసుకుని ఇదైతే చికెన్ పికిల్ తయారు చేస్తున్నాం. ఇక్కడ చికెన్ పికిల్ ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చామండి. చికెను, ధనియాలు, లవంగాలు, అలాగే చెక్క, జీలకర్ర ఇవన్నీ కూడా వేయించేసుకుంటున్నాము. ఇక్కడ చెక్క యాక్చువల్గా నేను పొరపాటున చిన్న ముక్కలుగా చేయలేదు, డైరెక్ట్గా వేసేసాను అనమాట. అన్నీ కూడా బాగా దూరగా వేయించుకోవాలి. అప్పుడు వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టడం వల్ల పొడి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా గరుగుదనం లేకుండా అంత సాఫ్ట్గా వస్తుంది మిక్సీ పట్టినప్పుడు. అన్నీ వేయించుకోవాలి దూరగా. మరి కట్టెల పొయ్యి మీద వేయించుతున్నాం కదా, ఫాస్ట్గా వేయించుకోవాలన్నమాట, తొందరగా నల్లగా అయిపోతాయి. అండ్ అలాగే అల్లం కూడా బాగా 2-3 సార్లు కడిగేసుకున్నాము. కడిగిన తర్వాత చక్కగా ముక్కలు కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. గ్రైండర్లో వేయడానికి అని చెప్పేసి నేను పెద్ద ముక్కలు కట్ చేశాను. అండ్ అలాగే చికెన్ కూడా 4-5 సార్లు కడిగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెట్టి బాగా 4-5 సార్లు బాగా ఉడుకురానివ్వాలండి. అంటే ఒక 1/2 అవర్ పాటు ఉడికించుకోవాలనుకోండి. ఉడికిన తర్వాత ఇంకా నూనెలో వేసుకొని శనగ నూనెలోనే వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండర్లో వేసాం మేము. గ్రైండర్లో బాగా మెత్తగా నలిగిన తర్వాత దాన్ని కూడా నూనెలో వేసి వేయించుకున్నాం. లాస్ట్కి ధనియాల పొడి, అన్నీ చికెన్ మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ పట్టుకున్న పొడి, దీంట్లో మెంతుల పొడి కూడా వేసుకోవాలండి. మెంతుల పొడి, కారం, ఉప్పు అన్నీ సరిపడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ ఏది కూడా చేత్తో ఏం పట్టుకోకుండా చాలా నీట్గా చేసాము. దాంట్లో నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలండి.
కొంచెం ఎక్కువే పిండుకోవాలి, ఎందుకంటే ముక్కలు బాగా పట్టేస్తాయి. ఆ నిమ్మకాయ లేకపోతే ఏంటంటే చికెన్ కర్రీ లాంటి టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ పిండడం వల్ల ఆ పికిల్ టేస్ట్ కొంచెం పెరుగుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ టు మన పల్లెటూరు వంటలు.